అమ్మవారికి పెట్టిన చీరలు, కాటన్ చీరలు, ఫ్యాన్సీ చీరలు, సిల్క్ చీరలు అమ్మబడును. అమ్మవారి హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిల్ విత్ అరవింద్. ఈరోజు ఈ వీడియోలో మనం దసరా ఉత్సవాల్లో మేము విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. దర్శనం ఎంతసేపట్లో అయింది, అక్కడ మనకు ఎలా దర్శనానికి వెళ్ళాలి అని అన్ని క్లియర్గా చూపిస్తాను, చూడండి. ముందుగా ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా మనం విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోగానే మనకు అక్కడి నుండి వినాయకుని టెంపుల్ వరకు మనకు ఆటోస్ ఉంటాయి. 20 రూపీస్ తీసుకుంటారు. అక్కడ నుండే మనకు దుర్గమ్మ దర్శనంకు దారి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ 3 లైన్స్ అనేది మనకు అక్కడ ఏర్పాటు చేశారు. మనం ఏ లైన్లోనైనా వెళ్ళొచ్చు. కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు లైన్స్ డివైడ్ అయితే ఉచిత దర్శనం వేరే, 100 రూపీస్ వేరే, 300 రూపీస్ దర్శనం వేరే అవుతుంది. అలా మనం కొంచెం లైన్లో కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు వాటర్ బాటిల్స్ కానీ పాలు కానీ సప్లై చేస్తారు. ఎందుకంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది కదా కొండపైకి ఎక్కడానికి, చాలా ఇబ్బంది పడతారు. దానికోసం వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లైన్స్ డివైడ్ అయినాయి. ఏ లైన్లో వాళ్ళు ఆ లైన్లోనే వెళ్ళాలి. ఇక్కడ మనకు కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే ఇప్పుడు చూడండి, మనం కొండ మీదకి వచ్చేసాం. ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది, మనకి ఈక్వల్గా కనిపిస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పైకి ఎక్కామనేది. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు కృష్ణా రివర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది, చూడండి. కంప్లీట్ ఫుల్ వాటర్ ఉన్నాయి. నేను 5-6 టైమ్స్ వచ్చాను కానీ ఇంతగానం వాటర్ ఎప్పుడు లేకుండే. మీరు చూస్తున్నారు కదా వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. అలా మనం కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు లైన్ కొంచెం టైట్ అవుతుంది. చూడండి, పబ్లిక్ చాలా మంది ఉన్నారు మేము వెళ్ళిన రోజు. ఇది కంప్లీట్ మనం ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, అది మనం విజయవాడ నుండి తిరుపతికి వెళ్ళే దారిలో మనకు ఆ బ్రిడ్జి మీదకి ట్రైన్ కూడా వెళ్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది, అసలు కంప్లీట్ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం లైన్లో ఉన్నాం కదా, మనకు ఇవన్నీ క్లియర్గా అనిపిస్తున్నాయి. చూడండి సిటీ ఎంత బాగుందో. అక్కడ మనకు ఫ్లైఓవర్ కూడా రీసెంట్గానే కట్టారు. ఆ ఫ్లైఓవర్ చూడండి, ఆ సిటీ మొత్తం మనకు విజయవాడ సిటీ మొత్తం కొండ మీదకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, అక్కడ మనకు ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు మనం ఈ లైన్ చూసుకున్నట్టయితే మనకు ప్రతి లైన్ డివైడ్ అయిపోయాయి. ఉచిత దర్శనం వేరే, 100 రూపీస్ దర్శనం వేరే, 300 రూపీస్ దర్శనం వేరే లైన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు లైన్ కొంచెం స్లోగా వెళ్తుంది. చూడండి మనకు అక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారి గోపురం. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు అమ్మవారి గర్భగుడి కూడా కనిపిస్తుంది బయట నుంచి. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది గోపురం. ఆ గోపురం పైన అవి కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం గుడికి చాలా దగ్గరికి వచ్చేసాం. చూడండి, మన బంగారు పూతతోటి గర్భగుడిని కూడా మనకు అక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. దానిపైన ఉన్న శిల్పాలు కూడా మనం చూసుకోవచ్చు. అమ్మవారి రూపాలు క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఎంత చాలా బాగుంది. ఒక్కడ చూసుకున్నట్టయితే మనకు అలా కొంచెం ముందడికి వెళ్ళగానే లైన్ మనకు కిందికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అక్కడ మనకు ప్రతిదీ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం పైన ఉన్నాం కదా, కొంచెం కిందికి దిగాలి. కిందికి దిగితే అక్కడ మనకు వెనకాల కనిపిస్తుంది కదా లైన్, దాని దగ్గర నుంచే మనం వచ్చాం. ఇప్పుడు చూడండి మన లైన్ కొంచెం ముందడికి వెళ్ళగానే అమ్మవారి గర్భగుడి ఉంటుంది, లోపలికి వెళ్తాం. ఇవన్నీ ఇక్కడ ఏ లైన్ ఆ లైన్ ఇట్లా డివైడ్ అయిపోతుంది. రైట్ సైడ్ తిరుగుడుతోటి అమ్మవారు ఉంటారు. ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాం. చూసారు కదా, అదే అమ్మవారి టెంపుల్. బయట ఎంత బాగా అలంకరించారో చూడండి. దసరా నవరాత్రుల ఉత్సవాలు కాబట్టిగా చాలా పబ్లిక్ ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే అక్కడ పోలీసు వాళ్ళు కూడా మన నుండి వీడియో తీసుకొని ఇవ్వట్లేదు. అలా కొంచెం కిందికి దిగగానే మళ్ళీ ఇప్పుడు మనం కిందికి గంగాదేవిని శివుడు కిందికి రప్పిస్తున్నట్టుంది కదా, ఆ విగ్రహం ఉంది, చాలా బాగుంది. అక్కడ మనకు అష్టదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి బోర్డు కూడా కనిపిస్తుంది. అలా కొంచెం కిందికి దిగగానే మనకు అన్నదానంకి దారి ఉంటుంది. అలా చక్కగా కిందికి దిగగానే మనకు లెఫ్ట్ సైడే అక్కడ ఒక కాంప్లెక్స్ కనిపిస్తుంది. అక్కడే మనకు అన్నదానం చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం వేచి ఉండండి.
ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, మనం డైరెక్ట్ కిందికి వచ్చేసాం గుడి నుంచి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.